అమ్మా నేను దీప్తి సీమంతానికి వెళ్తున్నాను. ఏమన్నావే? నేను దీప్తి సీమంతానికి వెళ్తున్నా అన్నా. సిగ్గుందా? వదిలేసావా? ఏ మొహం పెట్టుకుని వెళ్తావే? ఈ మొహంతోనే, ఇప్పుడున్న మొహంతోనే వెళ్తాం. వెళ్ళవే, వెళ్ళు. సున్నం రాసి పంపిస్తారు. సీమంతానికి వెళ్తుందట, శ్రీమంతం. వెళ్తే చిల్లర గతి లేక పేరుకు చీటీ రాసిస్తానన్నట్టు ఇప్పుడు అక్కడ స్థానం లేదని వచ్చేసి బంధుత్వం లేదని తేల్చి చెప్పి మళ్ళీ ఎలా వెళ్తావే? ముత్తైదువుగా వెళ్తాను. అయినా అమ్మ అని పిలిచింది, తప్పకుండా రావాలి అని మరీ మరీ చెప్పింది. అందుకే వెళ్తాను. పిలుపుకు విలువిచ్చినట్టు ఉంటుంది. నా సందేహాలకి ఏదైనా సమాధానం కూడా దొరకొచ్చు. ఏం సందేహం, ఏం సమాధానం? ఆ మంచులో ఎవరన్నా అనుమానం. ఆవిడ పక్కన ఫోటోలో ఉన్నదెవరన్న సందేహం. ఎవరో ఎక్కడో, దానికి అక్కడే సమాధానం దొరుకుతుంది. ఆశ. అసలు ఆ ఫోటో నా కంట్లో ఎందుకు పడింది? భగవంతుడే పడేశాడు. అంటే ఆ దారిన వెళ్ళు అని ఇండైరెక్ట్గా చెప్పాడు. డైరెక్ట్గా వెళ్ళగొట్టాక దేవుడు ఇండైరెక్ట్ అంటావే? వెళ్ళి అవమానపడ్డం అవసరమా? అవమానాలు నాకేమీ కొత్త కాదు కదమ్మా. ఇప్పుడేం అవసరం అంటున్నాను. అమ్మా, కారణం లేకుండా నీ కూతురు ఏ పని చేయదు. దయచేసి నన్ను వెళ్ళనివ్వు. నువ్వెప్పుడు నా మాట విన్నావు గనక వెళ్తావు. వెళ్ళి ఏడుస్తూ వస్తావు, మమ్మల్ని ఏడిపిస్తావు. ఈసారి అలా జరగదమ్మా. ఎప్పటికప్పుడు పరగడం పరుగుంటే ఎలా? అది కదమ్మా, నాకు ఆలోచన రాదు. వచ్చిందంటే తప్పకుండా ఏదో ఒక పరిష్కారం దొరుకుతుంది. వస్తాను. ధరణి, ధరణి, ఇది నా మాట ఎప్పుడు వింది గనక ఆటో. ఎక్కడికి వెళ్ళాలమ్మా? ఆదిత్యవర్మ గారి ఇల్లు తెలుసా? తెలుసు. వాళ్ళ ఇంటికి పోనివ్వు. ఎక్కండి. మీరు చెప్పిన మేడం గారు మీ ఇంటికి బయలుదేరారండి. అలాగా, సరే రాని, నేను చూసుకుంటాను దాన్ని. ఆ ధరణి ఫంక్షన్కి వస్తుందంటే ఇప్పుడు ఏం చేయాలి? అక్క, ఒక్క నిమిషం. హలో, ఎవరండి? పెద్దమ్మా, నేను చంద్రలేఖని. బావున్నావా? నువ్వు కులాసాగా ఉన్నావా? క్షేమమేనా? సఖ్యమేనా? ఏంటే ఒళ్ళు ఎలా ఉంది? అలా అంతంత దీర్ఘాలు తీస్తూ మాట్లాడుతున్నావు. నేను ఎలా ఉంటే నీకేంటే? ఆర్చేదానివా, తీర్చేదానివా? ఏంటి పెద్దమ్మా, తీపి కబురు చెప్పేదాన్ని. ఏంటే నువ్వు చెప్పే తీపి కబురు? వీరి వీరి గుమ్మడి పండు, వీరి పేరేంటి? నీ బొంద, నీ బోలే. అది కాదు పెద్దమ్మా, ధరణి. దాని ఊసెందుకే నీకు? తను ఫంక్షన్ కి బయలుదేరింది కదా, అందుకని. అది బయలుదేరితే నీకే నొప్పి? నాకు నొప్పి లేదు పెద్దమ్మా. నీ కూతురికి మైండ్ బ్లాక్ అయ్యే అవమానం జరుగుతుంది. నీ గుండె కడుక్కుమంటుందేమోనని పెద్దమ్మా. నేను మా అక్క కలిసి ధరణిని చెడుగుడు ఆడబోతున్నాం. అదొచ్చాకుంటుంది చూడు. పెద్దమ్మా,
జింతక్ తచ్చి తచ్చి జింతక్ ఆ ధరిని బొక్కుతూనే అవమానిస్తే ఏం మజా వస్తుందక్క? టోటల్ ఫ్యామిలీని అవమానిస్తేనే ఉంటుంది కిక్. అందుకే ఈ ధరణి విషయం చెప్పి